ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో గురువారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతు తెలిపారు. మీటింగ్ లో బండి సంజయ్ మాట్లాడుతూ మీ ప్రోత్సాహం మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడమే కాకుండా భారీ మెజారిటీతో విజయం సాధిస్తూ నమ్మకం నాకు మరింత పెరిగిందన్నారు. నన్ను బిచ్చగాడు అని కొందరు అంటున్నారు. అవును, బరాబర్ నేను బిచ్చగాడినే. నేను ఓట్లు అడుక్కుంటాను, వాళ్ళలాగా ఓట్లు కొనాలనుకోను. బండి సంజయ్ ఏం చేశాడని అడుగుతున్నాడు. వారికి నా వద్ద సమాధానం ఉంది. 12,000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చిన కరీంనగర్ ను అభివృద్ధి చేసిన, పోరాటాలు చేసిన, ప్రజల కోసం పనిచేసిన, కరోనా వచ్చినప్పుడు చావుకు తెగించి కరోనా వార్డులోకి వెళ్లి రోగులకు భరోసా కల్పించిన, వైద్యుల సిబ్బందికి అండగాలినిచ్చిన, ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు స్థానిక మంత్రి ఎక్కడికి పోయారు? మీ అందరి కోసం కొట్లాడింది నేను. ఓడిన గెలిచిన వినోద్ రావుకు కరీంనగర్ గుర్తుకు రాదు. నా మీద పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ కు డిపాజిట్ కూడా ఆనాడు రాలేదు. గౌరవెల్లి బాధితుల కోసం అండగా నిలిచి అర్ధరాత్రి వారి కోసం వచ్చి పోరాటం చేసినా మరి ఆ సమయంలో మంత్రి ఎక్కడ ఉన్నాడు? కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే 100 కోట్ల నుండి 1000 కోట్లు సంపాదిస్తారు. నేను గెలిస్తే నాపై 1000 కేసులు పెట్టినా భరించేందుకు సిద్ధంగా ఉన్నాను. కాబట్టి 13 తేదీన బ్యాలెట్ బాక్స్ లో 1 నెంబర్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ప్రజల కోసం పనిచేసిన కాబట్టే బరాబర్ ఓట్లు అడుగుతున్నా. బండి సంజయ్ డబ్బులెన్ని సంపాదించాడని ఓ మంత్రి అంటున్నారు. నేను మంచి బట్టలు వేసుకోవద్దు, నేను ఎంపీని కానా, మీ లెక్క కోట్లు సంపాదించానా అంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తన రాజకీయ గురువు చొక్కా రావును ఓడించిన జగపతి రావును వెంటేసుకుని తిరుగుతూ పొన్నం ప్రభాకర్ గురువుకే పంగనామాలు పెడుతున్నామని విమర్శించారు. గౌరవెల్లి నివాసులతో అప్పటికి ప్రభుత్వం పోలీసులతో కొట్టిస్తే పొన్నం ప్రభాకర్ అప్పుడు ఎక్కడ దాగున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన హామీల గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా దూషిస్తారు. నా గుండె మీద ఉన్న శ్రద్ధ 6 గ్యారెంటీల అమలుపై ఎందుకు పెడతలేరు అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ బాధ్యతలు చేపట్టడం గ్యారెంటీ. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం. ప్రస్తుతం ఇస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, మధ్యలో వచ్చిన మతపరమైన రిజర్వేషన్లకే తాము వ్యతిరేకమన్నారు. బీజేపీ మళ్లీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అంటూ కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారంను బీజేపీ కార్యకర్తలు తిప్పికొడతారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ బీజేపీ గౌరవిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయే. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ దిప్పమంటిమా, లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు. మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.